ఎత్తివేయబడతావు. దేవుని దగ్గర నీవు ఎత్తివేయబడతావు. కుక్కల్ని పశువుల్ని అన్నింటిని పుట్టించాడు, కానీ మనుషులను కూడా ఎందుకు? జంతువులు, పక్షులు, వృక్షాలు కాదు, దేవుని పోలిన నరుడు కావాలని మనలను దేవునితో ఎంచుకొని ఆయన స్వభావంతో పుట్టించాడు. కానీ నీ స్వభావం ఎలా ఉంటుంది? నీ నోట ఎలా ఉంటుంది? మాటలో ఇక్కడ ఏమన్నది? మరి నోట ఏమీ లేదు. అసలు ఆయన ఏ రూపంలో పుట్టించుకున్నాడు మనల్ని? దేవుని రూపంలో. మరి నువ్వెట్లుంటున్నావు? అసలు దేవుణ్ణే పక్కన పెడతారు. దేవుని పక్కన పెట్టి మనుషులు వారు కోరుకున్న ఆశ, వారు కోరుకున్నదే కావాలి. మరి అబ్బా మాకు దొరికింది 10 నిమిషాలు, ఈ 10 నిమిషాలు మేము ఎలా ఉండాలి? 10 నిమిషాలు ప్రశాంతంగా ఉంటాం. నిత్యరాజ్యం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆ అగ్ని ఆరదో, పురుగు చావన కాడ ఉంటారు. అగ్ని ఆరదో, పురుగు చావదో, అక్కడ నీ వెంటుంటావో చూసుకో. నీ నోట యథార్థత లేదు. నీవు ఇచ్చపు మాటలు మాట్లాడుతున్నావు. మనుషులు అక్కడ ఎవరు ఎలా ఉంటే అలా మాట్లాడుతున్నావు. తిమోతిలో ఉంది, నీవు ముసలమ్మ ముచ్చట్లో పక్కన పెట్టాలి. దేవుడి బిడ్డల కాడ దేవుడి మాటలు ఉండాలి. దేవుడి బిడ్డల కాడ దేవుడి మాటలు ఉండాలి. సేవకుడి కాడ సేవకుడి మాటలు, లోకంలోకి వెళ్తే లోకం మాటలు, దొంగల కాడికి వెళ్తే దొంగల మాటలు. నీవు దేవుడు దూషించిన వారి దగ్గరికి వెళ్ళి దూషించిన వారితో సహవాసం చేసి నీవు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి నీవు అన్ని చోట్ల తిరిగి నేను దేవుని భక్తుని అంటే దేవుడిని యథార్థత చూస్తాడు. దేవుడు నిన్ను తీసుకోడు. చూడు, శ్రమల కొలువులోకి ఏబు యథార్థవంతుడైన వాడు శ్రమల కొలువులోకి వెళ్ళాడు. మొదటగానే ఏబును ఆశీర్వదించాడు. వారు బహుగా కూడి ఉన్నారు. వారి బిడ్డలు అందరూ కలిసి ఉన్నారు. కానీ సాతానికి దేవుడు అడగగానే ఏబు మీద ఇవ్వలేదు. కానీ ఏబు ఇంటి మీదకి సాతానికి ఇచ్చాడు అధికారం. ఏం చేశాడు? ఏం చేయరా? ఏబు యథార్థతను మానక, ఏబు సన్నిధానాన్ని మానక, ఏబు ప్రభు మాటనే మానక ఆయన నోట ప్రభు మాటతోనే బతికాడు. కాబట్టి ఏబు మీదకి సాతానికి దేవుడు అధికారము ఇవ్వలేదు. ఏబు కుటుంబం మీదకి ఇచ్చాడు. ఏబు మీదకి ఇవ్వాలి. అందుకే బైబిల్లో దేవుడు ఏబు మీదకి అధికారం ఇవ్వాలా. ఏబు కలిగిన వారంతటి మీదకి అధికారం ఇచ్చాడు. ఉన్నది మొత్తం తీసేస్తే నిన్నే ఆరాధిస్తాడు అసలు అన్నాడు. సరే తీసుకో అధికారం అన్నాడు. ఏబుకు ఉన్న సిరి సంపదలు, పిల్లలు అన్నిటినీ తీసివేశాడు సాతాను. ఏబు ఒంటి మీదకి రోగం వచ్చింది. పుళ్ళతో కూడిన రోగం, చీమురెత్తులతో కూడిన రోగం. తన భార్య తనను చూసి అసహించుకుంది. ఆఖరణ తన భార్య ఉన్నాయి, నీవు సేవిస్తున్న దేవుణ్ణి దూషించు, దేవుడు నిన్ను చంపేస్తాడు. ఏమే అన్నాడు తెలుసా? ఎంతమంది ఉన్నాను పోయినాను ఎప్పుడేమన్నాను, నాకు మీరందరితో పనలేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు కలిగింది రాజా కాదు, నాకు కలిగింది యెహోవా ఇచ్చెను. యెహోవానే. నేను నా దేవుణ్ణి దూషించను, నా దేవుణ్ణి ప్రార్థన చేయడం మానను, నా దేవుణ్ణి ఆరాధించడం మానను. నా దేవుని సన్నిధానంలో నేను ఎప్పుడు నిలబడి ఉంటాను అని సాక్షి